హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఏదైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి జీడీ కోసం క్లాసెస్ చేస్తున్నామో దాంట్లో ఈరోజు వచ్చేసి మనం ఫోక్ డ్యాన్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. సో టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తరంగమేల్ ఫోక్ డ్యాన్స్ బిలాంగ్ టు విచ్ స్టేట్? తరంగమేల్ జానపద నృత్యం ఈ రాష్ట్రానికి చెందినది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గోవా. గోవాలో తరంగమేల్ జానపద నృత్యమే కాకుండా దేక్ని, గోడెమున్ని, గోన్ఫ్ డ్యాన్సెస్ కూడా పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి యక్షగాన్ డ్యాన్స్ డ్రామా ఈజ్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? యక్షగాన నృత్య నాటకం ప్రధానంగా ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కర్ణాటక. కర్ణాటకలోని కోస్టల్ రీజియన్స్లో ఈ యక్షగాన్ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు. ఈ యక్షగానే కాకుండా బోలకాట్, హంపీ డ్యాన్స్, డొల్లు కునిత ఇవి కూడా పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాంగ్ డ్యాన్స్ ఆల్సో నోన్ యాజ్ ధమాల్ ఈజ్ పాపులర్ ఇన్ విచ్ స్టేట్? ధమాల్ అని కూడా పిలువబడే చాంగ్ నృత్యం ఈ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజస్థాన్. రాజస్థాన్లో ఈ ధమాల్ లేదా చాంగ్ అని పిలువబడే డ్యాన్స్ హోలీ టైంలో పర్ఫామ్ చేస్తారు. అండ్ రాజస్థాన్లో చాంగే కాకుండా కాల్బేలియా, ఘూమర్, కత్పుట్లీ, తేరాతాలి ఈ డ్యాన్సెస్ కూడా పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గిద్దా ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? గిద్దా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పంజాబ్. పంజాబ్లో గిద్దా కాకుండా లుద్ది, బాంగ్రా కూడా పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి తేరాతాలి. తేరాతాలి డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? తేరాతాలి నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజస్థాన్. రాజస్థాన్లోని కమర్ ట్రైబ్ వాళ్ళు ఈ తేరాతాలి డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భోటియా డ్యాన్స్ ఫామ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్? భోటియా నృత్య రూపం ఏ భారతీయ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని భూటియా ట్రైబ్ వాళ్ళు ఈ భోటియా నృత్యాన్ని పర్ఫామ్ చేస్తారు. ఉత్తరాఖండ్లో భూటియా అనేది ఒకటే కాకుండా చోలియా, హుర్కాబోల్, జోరా డ్యాన్స్ ఇవి కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రౌఫ్ ఈజ్ ది ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ రీజియన్? రౌఫ్ ఏ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ నృత్యం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది రౌఫ్ అనేది ముఖ్యంగా ఆడవారు పర్ఫామ్ చేసే నృత్యం. నెక్స్ట్ వచ్చేసి కాల్బేలియా డ్యాన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది సపేరా డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? సపేరా డ్యాన్స్ అని కూడా పిలువబడే కల్బేలియా నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజస్థాన్. ఇంకొకటి ఈ కల్బేలియా నృత్యం ఏదైతే ఉందో దీన్ని యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ హైలైట్స్ ఇన్ ఇట్స్ ఇంపార్టెంట్. యునెస్కో యొక్క లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాంట్లో దీన్ని ఇంక్లూడ్ చేశారు. ఏ ఇయర్లో ఇంక్లూడ్ చేశారో మీరు సెర్చ్ చేసి కామెంట్ చేయండి. అది కూడా ఇంపార్టెంటే, చూడండి, డెఫినెట్గా కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోయినా పర్లేదు కానీ మీరు ఆప్షన్ ఏ ఇయర్లో యాడ్ చేశారని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హుట్టారి ఫోక్ డ్యాన్స్ ఆల్సో నోన్ యాజ్ కొడగు డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? కొడుగు నృత్యం అని కూడా పిలువబడే హుట్టారి జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కర్ణాటక. ఈ హుట్టారి ఫోక్ డ్యాన్స్ ఏదైతే ఉందో ఇది కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రదేశానికి చెందినది. నెక్స్ట్ వచ్చేసి చాక్యార్ కూతు ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? చాక్యార్ కూతు ఏ రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ. కేరళలోని టెంపుల్స్లో ఇది పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ కేరళలో ఇంకొన్ని ఫోక్ డ్యాన్స్ నేమ్స్ చూడబోతే పాదయాని, మోహినియాట్టం, తెయ్యం డ్యాన్స్ ఇవి కూడా కేరళకు చెందిన నృత్యాలే. నెక్స్ట్ వచ్చేసి తెయ్యం ఈజ్ ఏ రిచువలిస్టిక్ డ్యాన్స్ ఫామ్ పాపులర్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ కేరళ? ఇంతకుముందు క్వశ్చన్లోని తెయ్యం అనేది కేరళలో పర్ఫామ్ చేస్తారని తెలుసుకున్నాము. మరి ఇది కేరళలోని ఏ ప్రాంతంలో ఎక్కువగా చేస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నార్థన్ కేరళ. కేరళలోని నార్త్ పార్ట్లో ఎక్కువగా పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒప్పన్నా డ్యాన్స్ ఈజ్ ట్రెడిషనల్లీ అసోసియేటెడ్ విత్ విచ్ కమ్యూనిటీ? ఒప్పన్నా నృత్యం సాంప్రదాయకంగా ఏ సమాజానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ముస్లిం కమ్యూనిటీ. ఆ నేమ్ చూసి మ్యాక్సిమం మన ముస్లిం అనే ఆప్షన్ని చూస్ చేయము. ఇఫ్ మనకు తెలిసి ఉంటేనే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాము. సో ఇది ఒకసారి మంచిగా చూసుకోండి. ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు పర్ఫామ్ చేసే డ్యాన్స్ ఇది ముఖ్యంగా వాళ్ళ పెళ్ళిళ్ళల్లో పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కోడియాట్టం రికగ్నైజ్డ్ బై యునెస్కో యాజ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? యునెస్కోలో యాడ్ చేశారు ఏ కొడియట్టం అనే ఈ నృత్యాన్ని. మరి అది ఏ స్టేట్కి సంబంధించింది అంటే ఆప్షన్ సి కేరళ. నెక్స్ట్ వచ్చేసి ఢోలాచా నాచ్ ఫోక్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్
డోలా చనాస్ ఫోక్ డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇండియన్ స్టేట్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహారాష్ట్ర. మహారాష్ట్రలో పర్ఫామ్ చేసే ఇంకొన్ని డ్యాన్స్ చూసుకుంటే లేజిమ్, ధన్గరి గాజా, పోవాడాస్. నెక్స్ట్ వచ్చేసి లావణి ఫోక్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ఇండియన్ స్టేట్? లావణి జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహారాష్ట్ర. నెక్స్ట్ వచ్చేసి బయలట ఈజ్ ఎ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్? బయలత ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి డొల్లు కునిత ఈజ్ ప్రైమర్లీ ఏ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ స్టేట్? డొల్లు కునిత ప్రాథమికంగా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి పఖు ఇటు డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ది ఆపాటాని ట్రైబ్ ఆఫ్ స్టేట్? పళ్ళు ఇటు నృత్యాన్ని ఏ రాష్ట్రానికి చెందిన ఆపాటాని తెగ ప్రదర్శిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. దీంట్లో ఆ నృత్యం పేరు, ఏ ట్రైబ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు అండ్ ఏ స్టేట్కి సంబంధించింది, మూడు మంచిగా చూసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో అరుణాచల్ ప్రదేశ్ అని ఉన్నది అంటే ఎగ్జామ్లో అరుణాచల్ ఏ స్టేట్ అని అడగకుండా ఏ ట్రైబ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారని కూడా అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గౌర్మారియా డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ స్టేట్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వచ్చేసి డప్పు డ్యాన్స్ ఈజ్ ఎ ఫేమస్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ స్టేట్? దీనికి ఆన్సర్ తెలుగులో వర్డ్ ఉంది అనుకొని తెలంగాణ పెట్టకండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోనే దింసా అండ్ వీరనాట్యం కూడా పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి భాంగ్రా అండ్ గిద్దా డ్యాన్సెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ స్టేట్? భాంగ్రా మరియు గిద్దా నృత్యాలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి? ఇది మ్యాక్సిమం ఫేమస్ కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే పంజాబ్ స్టేట్లో చేస్తారు. భాంగ్రా అనేది ముఖ్యంగా మగవారు చేసేది అండ్ గిద్దా అనేది ఆడవారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి దాండియా రాస్ ఈజ్ ఎ ఫేమస్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ స్టేట్? దాండియా రాస్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ నృత్య రూపం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుజరాత్. గుజరాత్లో పర్ఫామ్ చేస్తారు అండ్ మనకు అందరికీ తెలుసు దాండియా నవరాత్రులు అప్పుడు ఆడతారని. అక్కడ కూడా అది నవరాత్రులు అప్పుడే ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్లోని టిప్పని, సిద్ధి ధమాల్ ఇవి కూడా ముఖ్యంగా ఇంపార్టెంట్ డాన్సెస్. నెక్స్ట్ వచ్చేసి వీరనాట్యం ఈజ్ ఎ ట్రెడిషనల్ రిచువల్ డ్యాన్స్ ఆఫ్ స్టేట్? వీరనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ ఆచార్య నృత్యం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. అండ్ ఈ వీరనాట్యం ఏదైతే నృత్యం ఉందో దీన్ని వీరభద్ర రూపంలో ఉన్న శివునికి డెడికేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఘూమర్ ఫోక్ డ్యాన్స్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ స్టేట్? ఘూమర్ జానపద నృత్యం ప్రధానంగా ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజస్థాన్. అండ్ ఈ రాజస్థాన్లోని భీల్ ట్రైబ్ వాళ్ళు దీన్ని పర్ఫామ్ చేస్తారు. దాంట్లో కూడా ముఖ్యంగా ఆడవారు. ఫస్ట్ ఇది బేసికల్లీ భీల్ ట్రైబ్కి చెందినది. మళ్ళీ దాని తర్వాత రాజ్పూత్స్ దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మయూర్భంజ్ ఛౌ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ స్టేట్? మయూర్భంజ్ ఛౌ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒడిషా. ఈ ఛౌ అని ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. దీని గురించి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుద్ ఫోక్ డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రీజియన్? కుడ్ జానపద నృత్యం ఏ ప్రాంతానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వచ్చేసి బోర్తాల్ డ్యాన్స్ ఈజ్ ఫేమస్ ఇన్ స్టేట్? బోర్తాల్ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అస్సాం. ఇంకొకటి అస్సాంలోని బార్పేట రీజియన్లో ఎక్కువగా పర్ఫామ్ చేస్తారు. రీజన్స్ ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నాడు, సో రీజన్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి దస్కాతియా ఫోక్ డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్టేట్? దస్కాతియా జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఒడిషా. నెక్స్ట్ వచ్చేసి దేవధాని ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు స్టేట్? దేవధాని జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. అస్సాంలోని నట్పూజ, ఓజాపల్లి కూడా పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రికంపాడ ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు స్టేట్? రికంపాడ జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి లంబాడీ ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు స్టేట్? లంబాడీ జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి బిదేసియా ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు ఇండియన్ స్టేట్? బిదేసియా జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి బీహార్. బీహార్లోని జాట్ జటిన్ కూడా ఫేమస్ డ్యాన్స్. నెక్స్ట్ వచ్చేసి శైలా ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు స్టేట్? శైలా జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లోనే రౌత్ నాచ్ అనేది కూడా ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి వించూడో ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు స్టేట్? వించూడో జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుజరాత్. నెక్స్ట్ వచ్చేసి ఖైరాటీ ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు స్టేట్? ఖైరాటీ జానపద నృత్యం ఏ రాష్ట్రానికి
సంబంధించినది? ఖైరాటి కాదు, ఖరైటి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని నాటి థోడా ఈ డ్యాన్సెస్ కూడా ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి లూర్ ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? లూర్ జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హర్యానా. నెక్స్ట్ వచ్చేసి ఉమ్మత్ ఆర్ట్ ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? ఉమ్మత్ ఆర్ట్ జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కర్ణాటక. కర్ణాటకలోని ఇంతకుముందు చెప్పిన ఏ రీజియన్ అయితే మనం డిస్కస్ చేసినామో కూర్గ్ రీజియన్, దాంట్లోనే ఇది కూడా పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎలెలెక్కరాడి ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? ఎలెలెక్కరాడి జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేరళ. నెక్స్ట్ వచ్చేసి సంతాలీ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? సంతాలీ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జార్ఖండ్. జార్ఖండ్లోని మర్దానా ఝూమర్ అగ్ని డ్యాన్స్ కూడా ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి ఫుల్పతి ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? ఫుల్పతి జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని ఖజురాహో డ్యాన్స్ అండ్ మట్కీ డ్యాన్స్ ఇవి కూడా ఫేమస్ డ్యాన్స్. నెక్స్ట్ వచ్చేసి తర్పా నాచ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? టర్పా నాచ్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. నెక్స్ట్ వచ్చేసి తాంగ్టా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? తాంగ్టా ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ మణిపూర్. నెక్స్ట్ వచ్చేసి చైలం ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? చైలం జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మిజోరాం. నెక్స్ట్ వచ్చేసి బెహ్డింగ్ క్లూ ఫెస్టివల్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? బెహ్డింగ్ క్లూ పండుగ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి మేఘాలయ. నెక్స్ట్ వచ్చేసి లేషాల పట్టు ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? లేషాల పట్టు జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ నాగాల్యాండ్. నెక్స్ట్ వచ్చేసి కాగ్యాత్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? కాగ్యాత్ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిక్కిం. నెక్స్ట్ వచ్చేసి కుమ్మీ ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? కుమ్మీ జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి మాథూరి ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? మాథూరి జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి కొంచెం గ్యాప్ ఇస్తున్నా, మీరు ఆన్సర్ గెస్ చేయండి. ఇది మనకు చాలా దగ్గర నృత్యం, చాలా దగ్గరది కాదు, ఇది మన తెలంగాణకు సంబంధించిన నృత్యమే. నెక్స్ట్ వచ్చేసి మైమాత ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? మైమాత జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ త్రిపుర. నెక్స్ట్ వచ్చేసి చార్కుల ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? చార్కుల జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటా, అల్కాప్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? అల్కాప్ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్. సో దీంతో మనం ఈరోజు ఫోక్ డ్యాన్సెస్ డిస్కస్ చేశాము. ఇలాగే మిగిలిన అన్ని టాపిక్స్ నేను ప్రాక్టీస్ కోసం, రివిజన్ కోసం మాత్రమే. ఇది మీరు ఇంతకుముందు విని ఉంటే మీకు మంచి రివైజ్ అవుతుంది. ఇఫ్ మీరు వినకపోయినా ఈ వీడియో 1-2 సార్లు చూడండి. అండ్ మీకు నేను టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ ఇస్తున్నాను, ఒకసారి చూసుకొని 2-3 సార్లు వింటే అయిపోతుంది. బట్ ఎగ్జామ్కి ముందు క్విక్ రివిజన్ కోసం చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఏమైనా చేంజెస్ కావాలి అనిపిస్తే కామెంట్ చేయండి, డెఫినెట్గా చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.